న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో కూళ్ల వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక జరిగింది. తాతుపూడి, మాచర, అంగర, ఎండగండి కూళ్ల సంఘాల పరిధిలో నూతనంగా ఎన్నిక కాబడిన సంఘ అధ్యక్షులు, డీసీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారి, జాయింట్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు ఎన్నికల నిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తాతపూడి గ్రామ నీటి సంఘం అధ్యక్షులు మేకా శివప్రసాద్ వైస్ చైర్మన్ గా, కూళ్ల నీటి సంఘం అధ్యక్షులు యనమల గోపాలకృష్ణను, కూళ్ల డిస్ట్రిబ్యూటర్లను కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నిక కాబడిన డీసీ చైర్మన్ శివప్రసాద్, వైస్ చైర్మన్ గోపాలకృష్ణలను తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులతో పాటు నూతనంగా ఎన్నిక కాబడిన నీటి సంఘాల సభ్యులు పలువురు అభినందించారు. లైన్లో జిల్లా మత్స్యశాఖ అధికారి కోనసీమ జిల్లా మరియు ఈరోజు ఎలక్షన్ జరిగినటువంటి కోళ్ళ డిస్ట్రిబ్యూటరీ కమిటీకి ఎన్నికల అధికారిగా రావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కోళ్ళ డిస్ట్రిబ్యూటరీ కమిటీకి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. శ్రీ మేకా శివప్రసాద్ గారు అధ్యక్షులుగాను, శ్రీ యనమల గోపాలకృష్ణ గారు ఉపాధ్యక్షులుగాను కోళ్ళ డిస్ట్రిబ్యూటరీ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. ఈ కోళ్ళ డిస్ట్రిబ్యూటరీ కమిటీలో 5 సాగునీటి పారుదల వినియోగ సంఘాలు ఉన్నవి. అవి అంగర, మాచర, తాతపూడి, కోళ్ళ, మాచర, అండగండి, ఈ 5 కూడా ఈ కోళ్ళ డిస్ట్రిబ్యూటరీ కమిటీలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ 5 అధ్యక్షుల్లో ఒక అంగర అధ్యక్షుడు మినహా మిగతా 4 కూడా హాజరై ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్లుగా